103వ నామముగా 103వ గుణాతిశయముగా యెహోవా కాదేష్. యెహోవా కాదేష్ 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుకుందాండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. యెహోవా కాదేష్, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. యెహోవా కాదేష్, పరిశుద్ధుడైన గొప్ప దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన తప్ప పరిశుద్ధుడు ఎవరూ లేరు. ఆయన తప్ప పవిత్రుడు ఎవరూ లేరు. ఆయన తప్ప పరిపూర్ణుడు ఎవ్వరూ లేరు. ఆయన తప్ప పరిపాలించేవాడు కూడా ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధుడు. ఆయన నమ్ముకొనిన వారిని పరిశుద్ధపరిచే గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. ఒక తండ్రికి ఉన్న లక్షణం ఏంటి అని అంటే, తన పిల్లలను వారు కూతురులా ఉండనివ్వండి, కొడుకులా ఉండనివ్వండి, ఆ తండ్రి అనుకుంటారు, లేకపోతే ఆ తల్లి ఆ తండ్రి అనుకుంటారు, నా పిల్లలు నాకంటే ఉన్నతమైన స్థలాల్లో ఉండాలి, నా పిల్లలు నాకంటే గౌరవప్రదంగా బ్రతకాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. అలాగే పరిశుద్ధుడైన ఈ దేవుడు తన పిల్లలను కూడా పరిశుద్ధపరచబడాలని, తన పిల్లలు పరిశుద్ధపరచబడిన వారై తనతో పాటు సహజీవనం చేయాలని, తనతో పాటు జీవించాలని, నిత్యము కలిసి ఉండాలని ఆ దేవుని యొక్క గొప్ప కోరిక. దావీదు గారు అంటారండి, కీర్తనల గ్రంథము 37వ కీర్తన 31వ వచనం. 37వ కీర్తన 31వ వచనం. దేవునికి స్తోత్రం. దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది, వారి ఆంతర్యములో ఉన్నది గనుక వారి అడుగులు జారవు. ఈ పరిశుద్ధుడైన దేవుని యొక్క ధర్మశాస్త్రం. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఈ పరిశుద్ధ దేవుని యొక్క వాక్యం మన హృదయాలలో ఉంటే, మన ఆంతర్యంలో ఉంటే, మొదటిది ఆ పరిశుద్ధుడైన దేవుడు ఏం చేస్తారు అని అంటే, మన అడుగులు జారకుండా ఆయన బండ మీద స్థిరపరిచే దేవుడు. పేతురుపత్రిక 1 పేతురుపత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుకున్నాం, నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. అదే 1వ పేతురుపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం కూడా ఒక్కసారి కాగా ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండండి. మన ప్రవర్తన కాలు జారకుండా ఉండాలి, మన ప్రవర్తన అంతటి యందు పరిశుద్ధంగా ఉండాలి అని అంటే, ధర్మశాస్త్రము లేదా దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క వాక్యము మన ఆంతర్యములో, మన హృదయంలో తప్పక నివసించాలి. ఆయన పరిశుద్ధుడు, మనల్ని పరిశుద్ధులుగా చేస్తారు. ఆ పరిశుద్ధులు అయ్యే క్రమంలో ఎలా ఉండాలి అని అంటే, ఆయన వాక్యం మన హృదయంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. 119వ కీర్తన 6వ వచనం ఒకసారి చూద్దాం. ఆయన వాక్యం మన హృదయంలో ఉంటే మన అడుగు జారదు. రెండవది 119వ కీర్తన, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేసినప్పుడు అవమానమే కలగదు. ఆయన ఆజ్ఞలను మనం నెరవేరుస్తూ ఉంటే, ఆయన ఆజ్ఞల మార్గాన నడుస్తూ ఉంటే మనకు అవమానం కలగదు. అంటే చెడ్డ పనులు మనం చెయ్యం. చెడ్డ పనులు చేస్తే కదా అవమానం అనేది వచ్చేది. మన దేవుడు చెడ్డ పనులు చెయ్యడు, మన దేవుడు చెడ్డ పనులు చేయనివ్వడు కూడా. ఆయన పరిశుద్ధుడు. ఆయన చెడ్డ పనులు ఏం చేస్తాడు? చెడ్డ చూపు చూడడు, చెడ్డ మాటలు మాట్లాడు, చెడ్డ మాటలు వినడు, చెడ్డ మాటలు ఆలోచించడు. నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలరా అని సవాలు విసిరిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనుక. నిర్దోషి, నిష్కలంకులు, పాపులలో చేరక ప్రత్యేకింపబడిన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అని పరిశుద్ధుడైన పౌలు గారి హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయంలో ఆయన రాసిపెట్టారండి మన కొరకు. ఎవరైతే దేవుని వాక్యాన్ని గుండెల్లో ఉంచుకుంటారో వారు కాలు జారదు, వారికి అవమానం కలగదు, వారు పాపం చేయరు.
ఎందుకంటే మన దేవుడు పాపం చేయడు. ఆ వాక్యం మన హృదయాల్లో ఉంటే మనం కూడా పాపం చెయ్యం. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. ఈ పరిశుద్ధుడైన దేవుణ్ణి, ఆ దేవుని యొక్క ఆజ్ఞలను మనం అనుసరిస్తూ మన హృదయంలో పెట్టుకున్న దినాన మనం పాపం చెయ్యం. అదే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో ఆ యోహాను గారు అంటారు, మీలో దేవుని బీజం ఉంది గనుక దేవుని బీజం ఉన్నవాడు పాపము చెయ్యడు. దేవుని బీజం అంటే దేవుని యొక్క విత్తనం. దేవుని యొక్క విత్తనం అంటే దేవుని యొక్క వాక్యం. అది మంచి నేలను పడిన వాక్యం అయితే ఇక వారు పాపం చెయ్యరు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఆ భయమే ఆ భయమే మనము ఘనత పొందడానికి, ఆ భయమే మనం ఐశ్వర్యం పొందడానికి, ఆ దేవుని భయమే మనం ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి కారణమవుతుంది. ఎప్పుడైతే మనము దేవుని యందు, దేవుని వాక్యం మన యందు ఉంటుందో మనం పాపం చెయ్యం, భయపడతాం. ఎందుకనంటే యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆఖరి వచనంలో మంచి మాట ఉంటుందండి. మన గురించి, మన ఆలోచనల గురించి, మన మాటల గురించి, మన ప్రవర్తన గురించి, మన బ్రతుకు అంతా దేవునికి పూర్తిగా తెలుసు. మనం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం? వాక్యం చెప్తున్న నేను వాక్యం చెప్తూ హృదయంలో ఏం ఆలోచిస్తున్నాను, లేకపోతే నా ఆలోచన ఎక్కడుంది, నా సబ్కాన్షియస్ అంటారండి, సబ్కాన్షియస్ మైండ్. నోరు వాక్యం చెప్తుంది కానీ ఆలోచనే. మీకు అర్థం అవ్వాలి అని అంటే కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు స్టీరింగ్ తిప్పుతాం, గేరు స్పీడ్ అందుకున్నప్పుడు గేర్ మారుస్తాం, స్పీడ్ ఒకవేళ ఎదురొస్తే బ్రేక్ వేస్తాం, పక్కన మా ఆవిడ గారు బుజ్జి ఇదిగో బజ్జి అంటే ఆవిడేపు తిరుగుతాం, ట్విన్ని వెనకాల సీట్లో ఏడుస్తూ ఉంటే చూస్తాం. అంతా కారు తోలుతున్నాడు అంటారు కానీ ఈ పనులన్నీ చేస్తున్నాడు అనరు. నేను వాక్యం చెప్తున్నాడు అనేది మాత్రమే మీకు తెలుస్తుంది కానీ నేను ఏం ఆలోచిస్తున్నాను అనేది నాకు తెలుస్తుంది, దేవుడికి తెలుస్తుంది. అందుకే యోహాను సువార్త 2వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట ఉంటుంది, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక తన వశం చేసుకొనలేదు. మనుష్యుని ఆంతర్యము ఎరిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు కనుక ఆయనకి సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. సురేష్ ఇలాంటోడు, మంజులమ్మ ఎలాంటిది, ఇలాంటి సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. మనకైతే సాక్ష్యాలు ఎక్స్ప్లెనేషన్లు ఇలాగ అయింది కాబట్టి అండి ఇలాగ జరుగుతుంది అని మనం ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవాలి. దేవుడికి ఎక్స్ప్లెనేషన్ చెప్పక్కర్లేదు, దేవుడికి సమస్తం తెలుసు. ఎందుకనంటే మన దేవుడు జెహోవా కాదేష్ అనగా మనల్ని పరిశుద్ధపరిచే దేవుడు. ఆయన మనల్ని పరిశుద్ధపరచాలి అని అంటే ఆయన వాక్యం మన ఆంతర్యంలో ఉండాలి, ఆయన వాక్యాన్ని బట్టి మనం నడవాలి. రెండవది, మనం అనునిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి. ఏమని ప్రార్థన చేయాలి? దావీదు గారు ఏమని ప్రార్థన చేశారు? కీర్తనల గ్రంథము 51వ కీర్తన 2వ వచనంలో దావీదు గారి ప్రార్థన ఏంటో ఒకసారి చూద్దామండి. అనునిత్యము నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగు ప్రభువా, నా పాపము పోవునట్లు. ఎందుకు పవిత్రపరచాలి? ఎందుకు కడగాలి? ఎందుకు పవిత్రపరచాలి? ఆ దోషాలు పోవాలంటే పవిత్రపరచాలి, ఆ దోషం పోవాలంటే కడగాలి కదా. అనునిత్యము ప్రతిరోజు జరగాల్సిన కంటిన్యూస్ ప్రాసెస్ అండి ఇది ఎక్కడ ఆగడానికి వీల్లేదు. ఎందుకంటే అనునిత్యము మనం దోషాలు చేస్తూ ఉంటాం. మన శరీరము ఈ లోకానికి లొంగిపోతూ ఉంటుంది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. నిన్నటి దినాన్ని కూడా మనం మాట్లాడుకున్నాం. 127వ కీర్తన ధ్యానిస్తూ, యెహోవా పట్టణమును కావలి కాయని ఎడల కావలి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. దేవుడే గనక మన భక్తి జీవితంలో సాధన చేయటానికి సహాయం చేయకపోతే, మంచి పోరాటం పోరాడడానికి, దేవుని సన్నిధిలో నిలబడడానికి దేవుడు సహాయం చేయకపోతే అపవాదిని మనం జయించలేం, సాతానును మనం జయించలేం. దేవుడు మనకి ఎల్లప్పుడూ సహాయం చేస్తూ ఉండాలి. కాబట్టి మన దోషాలు, మన పాపాలు ఉంటే అపవాది మనల్ని జయించి అవతల పారేస్తాడు. ఆ దోషాలు దేవుడు మనల్ని కడుగుతున్నప్పుడు, ఎందుకంటే అదే దావీదు గారు అంటారండి, కీర్తనల గ్రంథం 4వ కీర్తన 1వ వచనంలో, నా నీతికి ఆధారమగు దేవా. మన దేవుడు మన నీతికి ఆధారమైన దేవుడు. 4వ కీర్తన 1వ వచనం, నా నీతికి ఆధారమగు దేవా. మన నీతికి ఆధారం ఎవరు? మన నమ్మకానికి ఆధారం ఎవరు? మన విశ్వాసానికి ఆధారం ఎవరు?
విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన పరిశుద్ధ దేవుడే కదా. ఆ పరిశుద్ధ దేవుడే మన నీతికి ఆధారం. ఏమండి, ఇలాంటి గొప్ప దేవుడు మనకెక్కడ దొరకడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు మన దోషాల్ని కడుగుతున్నప్పుడు మన కంట కన్నీరు వస్తానే ఉంటుంది. కంట కన్నీరు రావడం లేదు, నేను పలానా పలానా డాష్ డాష్ ఇలాంటి ఏబిసిడి ఇలాంటి పేర్లు చాలా మంది పెట్టుకుంటారు. కన్నీటి హృదయం లేకపోతే క్రైస్తవత్వంలో సగం మహిమ మనం పోగొట్టుకున్నట్టే. కన్నీటి ప్రార్థన అన్నిటికంటే మిన్న అయిన ప్రార్థన. 51వ కీర్తన దావీదు గారు ఆ పశ్చాత్తాప కీర్తన రాసినప్పుడు దేవునికి దూరం అయిపోయి బెత్షెబా గారితో పాపం చేసి నరహత్యలోను వ్యభిచార పాపంలో ఆయన కూరుకుపోయినప్పుడు 51వ కన్నీటి కీర్తనే ఆయనకు మరలా తిరిగి రక్షణానందాన్ని ఇచ్చింది. పరిశుద్ధ ఆత్మ ఆయనలో నివసించున్నట్లు చేసింది. ఆయనను దేవుని సన్నిధికి నడిపించింది. అంతరంగములో నిజమైన ఆనందం పొందుకొనగలిగాడు. ఏ ప్రార్థన అంటే కన్నీటి ప్రార్థన వలననే. ఆ కన్నీటి ప్రార్థన మనం చేయగలిగితే అది దేవుడు మనలను ఆయన సమీపంగా, ఆయన సహవాసంలోనికి, ఆయనకి సమీపస్తులుగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేస్తారండి. ఆయన రక్తం, మొదటిది దేవుని వాక్యం మనలో ఉండాలి, కాలు జారదు. దేవుని వాక్యం మనలో ఉండాలి, మనం అవమానం పొందాం. రెండవది కన్నీటి ప్రార్థన మనల్ని పరిశుద్ధపరుస్తుంది. మూడవది యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రుల్ని చేస్తుంది. పరిశుద్ధుడైన దేవుడు తన పిల్లలను, ఎవరికైతే ఆయన తండ్రిగా ఉండి, ఎవరినైతే ఆయన కోరుకుని, ఎవరినైతే ఆయన ఏర్పాటు చేసుకుని, ఎవరి కొరకైతే ఆయన రక్తం చిందించి, ఎవరినైతే విమోచన క్రయధనము చెల్లించి కొనుక్కున్నాడో ఆ బిడ్డలు పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటూ ఏ విధంగా వారిని పరిశుద్ధపరుస్తారంటే, ఒకటి వాక్యం ద్వారా, రెండవది ప్రార్థన ద్వారా, మూడవది యేసుక్రీస్తు రక్తము ద్వారా. యేసుక్రీస్తు రక్తం ద్వారా. యేసుక్రీస్తు రక్తం లేకపోతే, ఆయన రక్తం మన పాపాలని కడగకపోతే మనం పరిశుద్ధులుగా మార్చబడం. అయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం దగ్గర నుంచి 23వ వచనం వరకు కొంతమంది గ్రూప్ అప్ ఉంటారు. 21వ వచనం చదువుదాం. 21వ వచనం మత్తయి సువార్త 7వ అధ్యాయం 21. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. ప్రభువా అని నన్ను పిలిచే వాళ్ళందరూ పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ఆ పైనుంచి వస్తే వాళ్ళందరూ దెయ్యాలను వెళ్ళగొట్టిన వాళ్ళు, రకరకాల మాటలు మాట్లాడిన వాళ్ళు, భాషలు మాట్లాడిన వాళ్ళు, అబ్బాబా చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. దశమ భాగం ఇచ్చిన వాళ్ళు కొత్తిమీరలో, కరివేపాకులో కూడా దశమ భాగం ఇచ్చేస్తున్నారట. ఇలాంటి వాళ్ళందరూ మేము అన్ని ఇలాంటి గొప్ప కార్యాలు చేసాం, అద్భుతాలు చేశాం కదా అని అంటే, 23వ వచనంలో ఒకసారి చూద్దాం. 23వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఏమంటారు? అప్పుడు నేను మిమ్మల్ని ఎరగను అని అంటాడు ఆయన. ఏమండి, ఎన్ని కార్యాలు అయ్యుండి వీళ్ళందరూ క్రైస్తవులు ముఠాయే కదా. ఈ 7వ అధ్యాయం 15వ వచనం నుంచి 23వ వచనం వరకు వీరందరినీ చూసి అంటాడు, మీరెవరో నాకు తెలియదు అంటాడు యేసుక్రీస్తు ప్రభు. ఎందుకన్నారు అని అంటే, వాళ్ళది క్రమము లేని జీవితం, నీతి లేని, పరిశుద్ధత లేని జీవితం. దేవుని సేవే చేస్తున్నారు, క్రమం లేదు. దేవుని సేవే చేస్తున్నారు, నీతి లేదు. దేవుని సేవే చేస్తున్నారు, పరిశుద్ధత లేదు. వాళ్ళందరినీ దేవుడు ఏమంటాడు తెలుసా? నేను మిమ్మల్ని ఎరగను. ఎవరైతే శుద్ధ హృదయం కలిగి, పరిశుద్ధ హృదయం కలిగి దేవుని పరిచర్య చేస్తూ ఉంటారో వారిని దేవుడు అంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. మరి అయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 15 నుంచి 23 వరకు ఉన్నవారు ఎవరు? హృదయ శుద్ధి లేనివారు, పరిశుద్ధత లేనివారు, పవిత్రత లేనివారు, గుండెల్లో వాక్యం ఉంచుకొనని వారు, కన్నీటి ప్రార్థన చెయ్యని వారు, యేసు రక్తపు కోటలోనికి రానివారు. వీరు చేసే పనేంటి అని అంటే, ఎదుటివారి పాపాలు చూస్తారు. ఎదుటివారి పాపాలు, ఇదిగో నీ దగ్గర ఈ పాపం ఉంది, నీ దగ్గర ఈ దోషం ఉందని అంటారు, కానీ వారి పాపాలు చూసుకోరండి. మనం ఎప్పుడైతే మన పాపాలు కడుక్కుంటామో, మనకి ఏ ముడత ఎక్కడుందో, ఏ మచ్చ ఎక్కడుందో, పౌలు గారు అంటారు, ఎఫెస్సీకి రాస్తూ, ఎఫెస్సీ పత్రిక 5వ అధ్యాయము
26వ వచనంలో పౌలు గారు అంటారు, ఎఫెసీ సంఘంతో చెప్తా ఒక మాట అన్నారు ఆయన. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం. ఎఫెసీ పత్రిక, పురుషులారా క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన ముడతైన అట్టిది మరి ఏది కూడా లేకుండా పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమ కలిగిన సంఘంగా నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానం చేపించి పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై ప్రాణం పెట్టేశాడండి ఆయన. ఒక పురుషుడు స్త్రీని ఏ విధంగా ప్రేమిస్తాడు, ఆ స్త్రీ దగ్గర ఏ ముడత కళంకము లేకపోతే మచ్చ ఏమీ లేకుండా ఉండడానికి వాక్యం అనే ఉదక స్నానం చేపించి శుభ్రంగా రుద్ది 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 పవిత్రపరిచి ఆఖరికి తన రక్తం చేతే శుద్ధీకరణ చేసి ఒక మహిమ కలిగిన సంఘంగా, ఒక మహిమ కలిగిన జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని, పవిత్రమైన జీవితమును, నిష్కళంకమైన జీవితాన్ని ఇవ్వడానికి ఆయన ఉదక స్నానం చేపించాడు. ఉదక స్నానం అంటే ఏంటి? ఉదక స్నానం అంటే ఏంటి? పాత రోజుల్లో, ఇప్పుడంటే ఈ వాషింగ్ మిషన్లు వచ్చినాయి, స్విచ్ పెట్టి కేయంగానే గీయ అంటది, ఆరబెట్టేది, ఇచ్చేస్తుంది, జాగ్రత్తగా మనం ఇస్త్రీ చేసేస్తాం. ఇదివరకు రోజుల్లో అలా ఉండేది కాదండి. పెద్ద కొండ పెట్టి కొండలో బట్టలు వేసి దాంట్లో సోడా ఇవన్నీ వేసి కింద మంట పెట్టి ఉడకబెట్టి దాన్ని ఉతికితే అప్పుడు అది చలువ చేయబడి మెరుస్తూ ఉండేది. ఇప్పటికీ కూడా కొంతమంది జరిగిస్తున్నారు కానీ అంత అది ఇప్పుడైతే లేదని చెప్పాలి. అట్టి రీతిగా నువ్వు ఆ పరిశుద్ధాత్మ అగ్ని చేత, వాక్యం అనే సోడా చేత, లేకపోతే వాక్యం అనే నీరు చేత నువ్వు ఉడకబెట్టబడి శుద్ధి చేయబడి కంపు గింపు లేకుండా ఇంపుగా తయారవ్వగలిగి పరిశుద్ధంగా ఉండాలని దేవుని కోరిక. మరి పాత నిబంధనలో ఏముందనండి? మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూద్దాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. అయితే ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, సబ్బు వంటి వాడు. ఆ సబ్బు ఏం చేస్తుంది? ఆయన పరిశుద్ధుడు గనుక తన పిల్లలను కూడా పరిశుద్ధపరుస్తుంది. యెహోవా కాదేష్, మనం చదువుకున్న మాట అదే కదా, యెహోవా కాదేష్, నేను పరిశుద్ధుడిని కదా, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా నిష్కలంకమైన వారిగా ఉండండి. మీ తండ్రి పరిశుద్ధుడు, పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉంచండి. అవ్వాలి అని అంటే మొదట వాక్యం గుండెల్లో ఉండాలి, కన్నీటి ప్రార్థన ఉండాలి, యేసుప్రభు రక్తం ఉండాలి, క్రమము కలిగిన జీవితం ఉండాలి, హృదయ శుద్ధి ఉండాలి. నువ్వు ఎప్పటికప్పుడు నిమిషం నువ్వు వాక్యం అనే సబ్బు చేత నిన్ను శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకున్నప్పుడు నువ్వు పరిశుద్ధపరచబడిన అవన్నీ నువ్వు చేస్తా ఉంటే పరిశుద్ధపరిచే పని దేవుడు పని. ఇవన్నీ చేయకుండా నువ్వు నన్ను పరిశుద్ధపరిచేయి, నేను ఇక్కడ ఉంటాను, ఈ పాపపు లోకంలో ఉన్నాను కదా ప్రభువా. ఎఫెసీ పత్రికలో నువ్వేం చెప్పావు తండ్రి? దినములు చెడ్డవని చెప్పావా లేదా? ఈ చెడ్డ దినము వక్రజనం మధ్య నేను ఉండాలి కాబట్టి నన్ను నువ్వే వెలిగించాయి, నీ బైబిల్ పట్టుకుని మాత్రం నిలబడతాను స్టాచ్యూ లాగా అంటే కుదరదు. మనం చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. ఆ యెహోవా కాదేష్, ఆ దేవుడు పరిశుద్ధుడైన వాడు నిన్ను పరిశుద్ధపరచాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన కిందకి, ఆ చేతి కిందకి నువ్వు వచ్చిన తర్వాత వాక్యాన్ని గుండెల్లో పెట్టుకోవాలి, ప్రార్థన చేయాలి, ఆ రక్తపు నీడలోనికి రావాలి, ఒక క్రమము కలిగిన జీవితం ఉండాలి. వారిని ఏమన్నాడు ఆ దినాన్న? అక్రమము చేయువారులారా. బాబో, ఎంత పెద్ద మాట అండి. మీరు ఎవరో నాకు తెలియదు, మీరు అక్రమం చేసేవారు. క్రమం చేసేవారు నా పిల్లలని అర్థం అక్కడ. ఇప్పుడు మనం ఆలోచించుకుంటే మనం క్రమంగా ఉన్నామా, అక్రమంగా ఉన్నామా? ఏమండి? క్రమంగా ఉంటే పరిశుద్ధపరుస్తాడు నిన్ను. పరలోకానికి వెళ్ళడానికి ఇవన్నీ కావాల్సిన అర్హతలే. నువ్వు ఇవన్నీ చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు అని అంటే, 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఆయన మన పాపములకు శాంతికరమై మన పాపములకు ఉత్తరవాది అయి ఉన్నారు. చదువుదామండి. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం.
ఆ, ఆయనే మన పాపములకు ఆ, శాంతికరమై ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరము మీన్స్ నిన్ను పరిశుద్ధపరచువాడై ఉన్నాడు. చదువుదామా. మన పాపములకు మాత్రమే కాదు, కాదు, సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. సర్వలోకాన్ని పరిశుద్ధపరచాలనేది ఆయన ఉద్దేశం. ఆ, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన యెడల ఆ, దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆ, ఆయన ఆజ్ఞలను గైకొనిన వాడు అబద్ధికుడు. అబద్ధికుడు. నువ్వు ఆజ్ఞలను గైకొనకుండా ఏమి కాకుండా నువ్వు నాకు శాంతికరంగా ఉండు, నువ్వు నాకు మధ్యవర్తిగా ఉండు, ఏమండి, నువ్వు నాకు ఉత్తరవాదిగా ఉండు, నువ్వు నాకు శాంతికరమైపో, నువ్వు నాకు వెలుగైపో, నువ్వు పరిశుద్ధుడు కదా, నువ్వు నన్ను కూడా పరిశుద్ధపరచానంటే కుదరదు. ఆయన ఆరాధించుకోవాలి, ఆయన వేడుకోవాలి. ఆయన మనకు వెలుగై ఉన్న దేవుడు, వెలుగై ఉన్న దేవుడు. 5వ వచనం ఒకసారి చదవండమ్మా. అదే యోహాను పత్రిక 1వ యోహాను పత్రిక 1వ. ఆయన వాక్యము ఆ, ఎవడు గైకొనునో ఆ, వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైనది. పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్న వాడనని ఆయన చెప్పుకొనువాడు ఆ, ఆయన ఎలాగ నడుచుకుననో ఆ, అలాగే తాను నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని ఆ, దీని వలన తెలుసుకొనుచున్నాము. తరువాత 7వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఆయన వెలుగులో నడుచుచున్న ప్రకారం మనం కూడా వెలుగులో నడవాలి. ఏమండి, అప్పుడు యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రుల్ని చేస్తుంది. పరిశుద్ధుడైన వాడు వెలుగు సంబంధి. ఇప్పుడు చీకటి కార్యాలు, చీకట్లో ఏ కార్యాలు జరుగుతాయో మనందరికీ తెలుసు. అదే కదా మొదటి తెస్సలోని పత్రికలో పౌలు గారు కూడా అంటాడు, మనము పగటి వారము, మనము వెలుగు సంబంధులము, అంటే మనము పరిశుద్ధులము అని అర్థం. పగలు నడి రోడ్డు మీద పిచ్చి పిచ్చి పనులు ఎవరు చేయరు. ఎందుకనంటే అందరూ చూస్తారు, అవమానం, తర్వాత తల తీసేసినట్టు ఉంటుంది, రకరకాల పరిస్థితులు ఉంటాయి. అదే చీకటి అయిపోయిన తర్వాత చీకటి కార్యక్రమాలు ఎక్కడ జరుగుతాయి? చీకటి అయిపోయిన తర్వాత జనసంచారం లేని చోట, వెలుగు లేని చోట. అపవాది వెలుగు సంబంధి కాదు, వాడు చీకటి సంబంధి, వాడు అబద్ధములకు జనకుడు. ఆ చీకటి హృదయంలో నుండి అబద్ధాలు వస్తాయి. ఆ చీకటి సంబంధమైన చీకటి ప్రదేశాల్లో పాపం జరుగుతుంది. అదే పౌలు గారు అంటారు మొదటి తెస్సలోని పత్రికలో, మనము వెలుగు సంబంధులము, వెలుగు సంబంధులము. కనుక ఆ వెలుగు సంబంధులమైన మనం పరిశుద్ధులుగా ఉండాలి అని అంటే ఈ కార్యక్రమములన్నీ చేయాలి. అప్పుడు యెహోవా కాదేశ్ కుమారులని పిలువబడతాం. వీరు జెహోవా కాదేశ్ కుమారులు, వీరు దేవుని పిల్లలు, వీరు హృదయశుద్ధి కలిగిన వారు. అంతేకాదు, యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనల్ని ఏం చేస్తుందట? పవిత్రులుగా చేస్తుంది. సకల దుర్నీతి నుండి మనలను విడిపిస్తుంది. మన రాజకుమారి చెల్లమ్మ గారు చెప్తూ మిరియాము గారి గురించి చెప్తూ, నోవహు ఓడకు కీలు, మోషే జమ్ము పెట్టెకు కీలు, తర్వాత ఆదాము అవ్వలకు ఆయన గొర్రె పిల్ల యొక్క రక్తం, ఇవన్నీ కప్పారు. ఈ పాత నిబంధనలో ఈ ముగ్గురిని చూసుకుంటే అవ్వ ఆదాముకి కప్పటం వలన ఒక జనరేషన్ వచ్చింది. నోవహు ఓడకు కీలు కప్పటం, కృప చూపించడం వలన 2వ జనరేషన్ వచ్చింది. మోషే గారికి కీలు కప్పటం వలన లేదా కృప కప్పటం వలన ఆయన విమోచకుడయ్యాడు. ఇది ఒక్కొక్కరికి జరిగిన కార్యం. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు రక్తం ప్రతి పాపమును, ప్రతి పాపిని పరిశుద్ధుడిగా మార్చి వేయగలిగిన కృప. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు కదండి. ఆ రక్తం లోకం అంతటికి ఎప్పటికీ యేసు రక్తం స్రవిస్తానే ఉంది. యేసు గాయం రక్తాన్ని స్రవిస్తానే ఉంది, పచ్చిగానే ఉంది గాయం. ఇంకా నా ప్రియ సహోదరి సహోదరులరా, మన పరిశుద్ధులుగా ఉండాలని ఆయన గాయం ఇంకా పచ్చిగానే ఉంది. ఆ గాయంలో నుంచి యేసుక్రీస్తు పవిత్రమైన రక్తం, ప్రశస్తమైన రక్తం, పాపములను కడిగే రక్తం, సకల దుర్నీతి నుండి, సకల స్వనీతి నుండి విడిపించే శక్తి కలిగిన రక్తం మనలందరినీ కప్పుతూ మన మీద కృప చూపిస్తానే ఉంది. అందరూ పైకి పరిశుద్ధుల్లాగానే ఉంటారండి, కానీ స్వనీతి, దుర్నీతి వెరీ డేంజరస్. అది నిన్నే కాటేసేస్తుంది, అది నన్నే కాటేస్తుంది. అది ఎవరిలో అయితే స్వనీతి ఉంటుందో, ఎవరిలో అయితే దుర్నీతి ఉంటుందో, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఎదుటివారి పాపాలు మాత్రమే మనకు కనబడతాయి, మన పాపాలు మనకు కనపడవు.
ఎప్పుడైతే మన పాపాలు మనం చూసుకునేటట్టుగా దృష్టి నిలుపుతామో, ఎదుటివారి సంగతి కాదు, ముందు మన సంగతి. మనలో ముడత ఉండకూడదు, మచ్చ ఉండకూడదు, కళంకం ఉండకూడదు, పిచ్చి పిచ్చి స్వనీతి ఉండకూడదు, అసూయ ఉండకూడదు, సణుగులు ఉండకూడదు, సంశయాలు ఉండకూడదు, దుర్నీతి ఉండకూడదు, కళ్ళలాడు నాలుక ఉండకూడదు. ఇవన్నీ ఎప్పుడైతే మనం సరి చేసుకుంటా ఉంటామో, దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తానే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పటికప్పుడు ప్రతి నిమిషం ఒక రకంగా మాట్లాడాలంటే మనల్ని మనం పరిశుద్ధపరుచుకోవాలి. యేసుక్రీస్తు రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తానే ఉంటుంది. మనకి బాగా అలవాటైన మాట ఒకసారి మనం చదువుకుందామండి. ఎక్కువగా మనం మాట్లాడుకునే మాట. దాంట్లో చిన్న అర్థాన్ని ఒకసారి మనం మాట్లాడుకుందాం. 1 పేతురు పత్రిక చూడకుండా చదువుదామండి ఎవరైనా. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు పత్రిక సరిగ్గా చదవండి గట్టిగా. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన దేవుడు, రాజులైన యాజక సమూహముగా మనల్ని పిలిచిన దేవుడు, చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి కాదండి, చీకటి నుండి ఆశ్చర్యకరమైన ఎవరి వెలుగు? తన వెలుగు. దేవుడు వెలుగై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆ వెలుగులోనికి ఏమండి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురపరుచు నిమిత్తం ఏర్పరచబడిన వారును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనం. నువ్వు పరిశుద్ధ జనం అవ్వాలని చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన పిలిచాడు. జాగ్రత్తగా ఆలోచించనమ్మా. మీకు బాగా అర్థం అవ్వాలంటే చిన్నవాడు చెప్తాను. సూర్యుడు తను వెలుగు సంబంధి, వెలుగుతాడు, అలాగా మండుతాడు. చంద్రుడు దగ్గర వెలుగు లేదు. సూర్యుడి దగ్గర నుంచే చంద్రుడు వెలుగును గ్రహించి రాత్రి కాలం ముందు ఆ చంద్రుడు వెలుగుతాడు. సూర్యుడు నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభు అయితే చంద్రుడు నువ్వు నేనే. ఆ సూర్యుడు వెలుగుతా ఉంటే ఆ పరిశుద్ధతను నువ్వు లాక్కోవాలా. ఆ సూర్యుడు మండుతా ఉంటే ఆ మంటను నువ్వు లాక్కోవాలా. ఆ సూర్యుడు ప్రకాశిస్తుంటే ఆ ప్రకాశం నువ్వు ప్రకాశించాలా. చీకటిలో చంద్రుడు, ఆ చందమామ ఎలా కనపడతాడో నువ్వు కూడా ఆ చందమామలాగా కనపడాలి. అప్పుడు ఆ చందమామను చూసి ఏమనుకుంటారు? చాలా మంది సెల్ఫీలు తీసుకుంటారు, ఫోటోలు తీసుకుంటారు. ఫుల్ మూన్ అయితే దాని సంబరమే వేరుగా ఉంటుంది. నెలవంకొస్తే పండగ చేసుకుంటారు. సూర్యుడిని చూడలేరు, సూర్యుడిని అలాగే గ్రహించలేరు. అసలు స్వయం ప్రకాశం సూర్యుడే కదా. సూర్యుడి దగ్గర నుంచి చంద్రుడికి వెలుగు అది అబ్జార్బ్ చేసుకుని అనాలి. ఒక రకంగా తనలో ఇంకిపోయింది ఆ వెలుగు. అలాగే యేసుక్రీస్తు ప్రభు నీతి సూర్యుడు అవగా ఆయన నీతి కానీ, ఆయన పరిశుద్ధత కానీ, ఆయన పవిత్రత, ఆయన నిర్దోషత్వం, ఆ పరిశుద్ధమైన జీవితం నువ్వు అబ్జార్బ్ చేసుకుని నీలో ఇంకిపోయేటట్టు చేసుకుని ఆ తన వెలుగును బట్టి నువ్వు పరిశుద్ధ జనాంగముగా మార్చబడాలి. అది అక్కడ అర్థం. మరి ఎంతమంది ఆ సూర్యుడి వెలుగుని సంపాదించుకుంటున్నారో, లేకపోతే మేము కూడా పరిశుద్ధులమేలేండి, పర్వాలేదులేండి పాస్టర్ గారు అని అనుకుంటున్నారో ఒకసారి ఆలోచిద్దాం. అక్కడ రాయబడిన మాట ఏంటనంటే మనము పరిశుద్ధ జనం, దేవునికి సొత్తైన ప్రజలం. దేవునికి స్తోత్రం. సూర్యుడు లేకపోతే చంద్రుడు లేడు. ఒకవేళ మబ్బులు వచ్చేసినా ఎక్కడో మూల చంద్రుడు కనపడతాడు, సూర్యుడు కనపడతాడు, కానీ చంద్రుడు కనపడడు. ఏమండి? కాబట్టి మనం ఏం చేయాలి? ఆ సూర్యుని యొక్క వెలుగును మనలోనికి దొరికిందే ఛాన్స్ అనగా దాన్ని ఒక రకంగా సక్ చేసేయాలి. ఆ వెలుగుని సేవించేయాలి. సేవించగలిగినప్పుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉంటాం. ఎన్నో మాట అండి ఇది? 103వ మాట. యెహోవా కాదేష్, పరిశుద్ధపరచు దేవుడు. 1వ తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం, 4-5 వచనాలు కలిసే ఉంటాయండి. 1వ తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం. మీరు పరిశుద్ధులగుటకే అనగా
మీరు జారత్వమునకు దూరంగా ఉండడమే. దేవుని చిత్తము. జారత్వం అంటే ఇప్పుడు వ్యభిచారం కాదు కదా, మేము వ్యభిచారం ఏం చేస్తున్నావా అని అంటారేమో. వాళ్ళు శరీరం అమ్ముకునే వాళ్ళు కొంత ధనాన్ని సంపాదించుకుంటున్నారు. మొన్న ఒక అతను ఫోన్ చేసి, ఏమండి ఉద్యోగం మానేసి సేవ చేయటం దేవుని చిత్తమా అని అంటే, నీ నిర్ణయాన్ని బట్టి బాబు అని అన్నాను. లేదు పాస్టర్ గారు మీరు చెప్పండి అన్నాడు. వ్యభిచారులు కూడా ఒళ్ళమ్ముకుని ధనం సంపాదిస్తున్నారు, నువ్వు ఉద్యోగం చేసి ధనం సంపాదిస్తున్నావు, వాళ్ళకి నీకేం తేడా? వాళ్ళు ఆత్మను సంపాదించలేరు, నువ్వు ఆత్మను సంపాదించగలవు, కాబట్టి దీన్ని బట్టి నిర్ణయం చేసుకొని అన్నావు. వారం రోజులు పోయిన తర్వాత అయ్యగారు సేవకు వచ్చారు, బాబు నేను సేవకు వచ్చేసానండి, నా కోసం ప్రార్థన చేయండి. నెల్లూరు వస్తారన్నాడు. ఆయన అభిషేక ప్రార్థన చేయాలి, నెల్లూరు వస్తానన్నారు. వాక్యం ఉన్నారట ఆయన. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన జీవితం, జారత్వానికి దూరంగానంటే రకరకాల జారత్వాలు మనం చేస్తానే ఉన్నాం. వేరే ఆ జారత్వం కాదు, వారిని దేవుడు క్షమించేస్తానన్నాడు. విగ్రహారాధన, వ్యభిచారము, వేషధారణ, ఇవి 3 దేవునికి అసహ్యమే, అయినా కానీ క్షమించేస్తానన్నాడు దేవుడు. నీ హృదయం అనే జారత్వం ఉంది చూసావా, అది మాత్రం దేవునికి ఇష్టం లేదు. పరిశుద్ధంగా జీవించటం దేవునికి ఇష్టం. ఎందుకంటే ఈ ఘటాలలో ఆ కింద వచ్చిన చదవండి 7వ వచనం కూడా. పిలవలేదు కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు గాని నీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించు. 5వ వచనం చదవండి. మీలో ప్రతివాడు దేవుని ఎరిగిన అన్యజనుల వలె కాక, అన్యజనుల వలె కామాభిలాషి యందు కాక, పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటములలో మహిమైశ్వర్యం ఉంచాడు కదండి దేవుడు. ఆ మట్టి ఘటాలు. ఇప్పుడు ఘటం అంటే ఏంటి? పాత్ర. మంచి బిర్యానీ తెచ్చుకుని మురికి ఘటంలో వేసుకునేవారు ఎవరు ఉంటే వారికి వందనాలు. మంచి బిర్యానీ తెచ్చుకున్నామండి, మంచి వంటకం తెచ్చుకున్నాం, మురుగ్గా ఉంది ఆ ఘటం, దాంట్లో వేసుకుని తింటామా మనం? ఎంత అసహ్యం మనకి. వెంటనే ఏం చేస్తాం? ఆ మంచి ఆహారాన్ని టీపాయ్ మీద పెట్టి ఆ షింక్ దగ్గరికి వెళ్ళి దాన్ని శుభ్రంగా సబ్బేసి, సరపేసి, షాంపూ వేసి, తుమ్మేసి, మళ్ళీ టిష్యూ పేపర్ తుడిసి వచ్చి అప్పుడు తింటాం. ఏమండి, మనం తినేది పొద్దునకి బహిర్భూమిలోకి వెళ్ళేదానికి ఈ జీవితంలోనే అంత వాల్యూ ఇస్తే మరి ఆయన మహిమైశ్వర్యం పరిస్థితి ఏంటి? ఏమండి, దేవుని మహిమైశ్వర్యం దేవుడు మనలో ఉంచుతున్నారు. ఆ పగలగొట్టబడిన ఘటంలో నుంచి ఆ వెలుగు ప్రకాశిస్తూ ఉంటే సైన్యాన్ని జయించాలని దేవుని యొక్క కోరిక. మరి మనం పరిశుద్ధంగా ఉండకపోతే ఎలా? ఈ ఘటాల్లో మహిమైశ్వర్యం అనేది ఉండాలి అని అంటే దేవుని ఆత్మ అనేది ఉండాలి. ఆ ఆత్మే నీ మీద ప్రకాశిస్తుంది, ఆ ఆత్మే నిన్ను మహిమపరుస్తుంది, ఆ ఆత్మే నీ ఘటములలో మహిమైశ్వర్యము ఉంచి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తుంది. దేవుని యందు ప్రియమైన వారలారా, మన దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరిక. ఉండాలంటే గుండెల్లో వాక్యం ఉండాలి, కన్నీటి ప్రార్థన ఉండాలి, యేసు రక్తం ఉండాలి, క్రమము కలిగిన జీవితం ఉండాలి. తరువాత ఈ మట్టి ఘట్టములలో మహిమైశ్వర్యం ఉండునట్లుగా దేవుని ఆత్మ మనలో ఉండునుగాక. దేవునికి స్తోత్రం. ఈ 103వ నామాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు తెలియచేద్దామండి. యెహోవా కాదేశ్, పరిశుద్ధపరచు దేవుడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. 104వ నామం, 103వ నామం ఏంటమ్మా? యెహోవా కాదేశ్. 104వ నామం ఎల్ ఒలాం. ఏం పేరమ్మా? ఎల్ ఒలాం. చెప్పాలి. ఎల్ ఒలాం. ఎల్ ఒలాం అంటే నిత్యుడగు తండ్రి. యెహోవా కాదేశ్ అంటే పరిశు దేవుడు. యెహోవా నిస్సి అంటే యెహోవా మన ధ్వజం. యెహోవా షాలేం అంటే సమాధానకర్తయగు దేవుడు. ఇప్పుడు ఆదికాండం 21వ అధ్యాయం 33వ వచనం చూద్దాం. ఆదికాండ గ్రంథం
21వ అధ్యాయం 33వ వచనం. అబ్రహాము అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచ్చుల వృక్షము నాటి బెయేర్షెబాలో ఒక పిచ్చుల వృక్షమును నాటి అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేశాను. అక్కడ నిత్యుడగు యెహోవా పేరట యెహోవా నిత్యదేవుడైన నిత్య దేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేశాను. చేశాను. పిచ్చుల వృక్షం గురించి మీకు చెప్తాను. ఈ పిచ్చుల వృక్షం ఏంటి, పీచేంటి, గొడవ ఏంటి అని కంగారు పడకండి. అక్కడ అబ్రహాం గారు ఒక వృక్షాన్ని, ఒక చెట్టును నాటి అక్కడ ఏమని పెట్టాడంటే ఎల్ ఒలాం అన్న, ఎల్ ఒలాం అని అన్నాడు. ఎల్ ఒలాం అంటే నిత్యుడగు దేవుడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండమ్మా. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఆ, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఉమ్, నిత్యుడగు తండ్రి. నిత్యుడగు తండ్రి. అబ్రహాం ఏమని పేరు పెట్టాడు? నిత్యుడగు దేవుడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు గురించి యెషయా ఏమంటున్నాడు? నిత్యుడగు తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాత నిబంధనలో ఆయన దేవుడు, క్రొత్త నిబంధనలో ఆయన తండ్రి. తండ్రి. దేవునికి స్తోత్రం. ఎంత ఎంత ధన్యులమో చూసారు మనల్ని. పాత నిబంధనల భక్తులలో గనక మనల్ని పుట్టించుంటే మనము దేవుడా అనేవాళ్ళం. కానీ క్రొత్త నిబంధన కాలంలో మనల్ని పుట్టించి పరిశుద్ధాత్మను మనకిచ్చి అబ్బా తండ్రి అని పిలవడానికి దేవుడు కృపనిచ్చారు. అదే 750 సంవత్సరాల క్రితం యేసయ్య పుట్టుకకు ముందు యెషయా ప్రవక్తను ప్రేరేపించి, యెషయా నువ్వు నా నామముల గురించి రాస్తూ అక్కడ నిత్యుడకు తండ్రిని రాయి. నిత్యుడకు దేవుడు కదా ప్రభా? లేదు, నిత్యుడకు తండ్రిని నేను రాయి. ఆయన మనకు తండ్రి, మనకు అబ్బా. దేవునికి స్తోత్రం. ఆయన నిత్యుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి. ఆయన మరణం లేనివాడు, ఆయన చిరంజీవి, తరతరములు యుగ యుగములు ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదో ఒక తరంలో వచ్చి ఒక తరంలో వెళ్ళిపోయేవాడు కాదు మన దేవుడు. తరతరాలకు యుగ యుగాలకు ఆయనే దేవుడు. మనం పాడుకుంటాం కదా, తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు. ఆయన తరతరాలలో యుగ యుగాలలో ఆ జగ జగాలన్నిట్లో ఆయనే దేవుడండి. ఆయనే దేవుడు. అదే కృపాయుగంలో పరలోకం నుండి భూమికి దిగొచ్చాడు అంతే. ఆయనే దేవుడు అన్నిటా. ఆ గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. అయితే ఎల్ ఒలాం అని అనడానికి అబ్రహాం గారు ఏమైందని చెప్పి పేరు పెట్టారో దాని వెనకాల ఒకసారి చూద్దాం, ఎందుకు పెట్టాల్సి వచ్చిందనేది. అదే 21వ అధ్యాయం 22వ వచనం మనం చదివితే, ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు రాజు అబ్రహాం దగ్గరికి వచ్చి ఒక నిబంధన చేద్దాం అనుకున్నాడు. చదువుదామా. అబ్రహాము ఫిలిస్తీన్ దేశములో అనేక అబ్రహాంతో గారు మాట్లాడి దేవునికి స్తోత్రం. ఏమండి ఇది అందరూ చదవండి అమ్మా. 22వ వచనం అందరూ చదువుకోండి మీ దగ్గర. అన్యులైన రాజు వచ్చి అబ్రహాం గారి దగ్గరికి వచ్చి అన్యులు సాక్ష్యం చెప్తున్నారు. ఏమని? నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, మేము చూసామది. మనల్ని చూసి ఎవరని చెప్పారా? ఏమండి, మనల్ని చూసి మీ దేవుడు మీతో ఉన్నాడని చెప్పాడా? చెప్పలేదు. ఎందుకంటే ఆయన గూడు రేపుతున్నప్పుడు మనం ఒప్పుకోవట్లేదు. అబ్రహాం గారు గూడు రేపేస్తుంటే ఆయన ఒప్పుకున్నాడు. కాబట్టి బాబు నీ గూడు రేగిపోతున్నా, నువ్వు తవ్విన ఆ బావుల్ని మేము పూడ్చేస్తున్నా, నీకు ఇబ్బంది కలిగించాలని మేము ప్రయత్నం చేస్తున్నా, నీ దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టలేదు అబ్రహమా అని అంటూ, ఆ అబీమెలెకు రాజు ఆ పికోలు అని అంటారు, నీ దేవుడు నీకు తోడుగా ఉండడం మేము చూసామయ్యా. చదువుతాం 24వ వచనం. ఎంత మంచి సాక్షి. బలత్కారంగా తీసుకున్న నీళ్ల బావి విషయమై అబ్రహాము అబీమెలెకును ఆక్షేపింపగా, అబీమెలెకు ఈ పని ఎవరు చేసినో నేను ఎరుగను, నీవు నాతో చెప్పలేదు. మొత్తానికి అబ్రహాం గారు తవ్విన బావులన్నిటిని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, కానీ దేవుడికి సహాయం చేస్తున్నాడు.
తీరా ఆయన వచ్చేసరికి మొహమాట లేకుండా అడిగేశారు, నేను నీటి బావులు తవ్వుకుంటూ ఉంటే మీరందరూ పూడ్చేస్తున్నారే అని చెప్పి ఆక్షేపించాడట. అయితే దాని కొరకై ఏం జరుగుతుందో చూద్దాం. 27వ వచనం చదువుదాం. అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలెకునికి ఇచ్చాను. ఆ, వారిద్దరూ ఇట్లా ఒక నిబంధన చేసుకున్నారు. ఆ, తర్వాత అబ్రహాము తన గొర్రెల మందలో నుండి 7 పెంటి పిల్లలను వేరుగా ఉంచెను గనుక ఆ, అబీమెలెకు అబ్రహాముతో నీవు వేరుగా ఉంచిన ఈ 7 గొర్రె పిల్లలు ఎందుకని అడిగాను. ఆ, అందుకతడు నేనే ఈ బావిని త్రవ్వించినందుకు ఆ, నాకు సాక్షార్థంగా ఈ 7 గొర్రె నేను ఈ బావిని తవ్వించారని సాక్షార్థంగా ఉండడానికి 7 పెంటి మేకలు అంటే మగ మేకలు నీవు నా చేత పుచ్చుకోవాలని చెప్పాను. అక్కడ వారిద్దరూ అటు ప్రమాణం చేసి ఒక ప్రమాణం చేసుకున్నారట. ఒక ప్రమాణం. ఆ ప్రమాణం చేసుకుని ఆ ప్రమాణానికి ఆ నిబంధనకు సాక్ష్యంగా ఆయన పిచుల వృక్షమును నాటి. పిచుల వృక్షం అనగా టెమరస్ ట్రీ అని అంటారు ఇంగ్లీష్లో. టెమరస్ ట్రీ. టెమరస్ ట్రీ అంటే అది ఎక్కువ కాలం బ్రతికే ఒక ఈ కొబ్బరి చెట్లు లాంటిది అనమాట. కొబ్బరి చెట్లు, తాటి చెట్లు వాటిని ఏదో పేరు పెడతారు కదా. ఏం చెట్లు అంటారు వాటిని? వాటన్నిటిలో ఒక చెట్టు ఒక పేరు ఉంటుంది కదా. ఒక జాతికి చెందిన ఇవన్నీ కొబ్బరి చెట్లు, ఈత చెట్లు, తాటి చెట్లు ఇవన్నీ ఆ చెట్లకు జాతికి సంబంధించింది. ఎక్కువ కాలం బతుకుతుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు అబ్రహాం గారి ఉద్దేశం ఏంటంటే, నా తరం అయిపోయినా నా పిల్లల తరం, నా పిల్లల పిల్లల తరం, మా పిల్లల పిల్లల తరం, ఎన్ని తరాలు ఆలోచించాడో చూడండి. అన్ని తరాల వరకు గుర్తుగా ఈ పిచుల వృక్షము, ఈ స్ట్రాంగ్ ట్రీ, ఈ టెమరస్ ట్రీ ఉండాలి అని అబ్రహాం గారు ఆశించి ఆ చెట్టుని అక్కడ పాతేటప్పుడు ముందు జాగ్రత్త. ఎవరి మీద నమ్మకంతో? దేవుడి మీద నమ్మకంతో. దేవుడు చెప్పాడు కదా, నీ పిల్లలు ఆకాశ నక్షత్రాల్లాగా అయిపోతారు, నీ పిల్లలు సముద్ర పిసుకల్లాగా అయిపోతారు, తరతరాలు వారందరూ దీవెనకరంగా ఉంటారు, వాళ్ళు దీవించబడతారు. ఆ మాట నమ్మేసిన నాటేశాడు అంతే. మనమేమనుకుంటాట అలాగే అంటారు కానీ అవుతుందా? విశ్వాసం క్రియలు లేని విశ్వాసం మృతం. కోకోఫెరస్ జాతి అంటాం. అది ఆ జాతికి చెందినవి. అయితే ఇక్కడ దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటి అని అంటే, ఆయన విశ్వాసం కలిగి నాటారు, ఓకే, నిబంధన చేశారు, ఓకే. అయితే వీరి నిబంధన పోవచ్చు, ఎందుకంటే మనుషులు చేసుకున్న నిబంధన. వీళ్ళు పెట్టుకున్న గొర్రెలు చచ్చిపోతే అబ్రహాం గారు ప్రభువుని ఎదిరిస్తాడు, అబీమెలెకు రాజు చచ్చిపోతాడు, ఈ టెమరస్ అనే చెట్టు పడిపోద్ది, అన్నీ అంతరించిపోతాయి. కానీ దేవుడు నీతో నాతో చేశాడే నిత్య నిబంధన, అది మాత్రం తరతరాలు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన చెప్పాడు కదా, నిత్యుడకు తండ్రిగా నేను ఉంటాను అని. ఆయన ఒక్కడే స్థిరం అండి, ఆయన ఒక్కడే స్థిరం. నువ్వు ఎంత నిబంధనలు చేసేసినా ఏం చేసినా, ఇప్పుడు ఆ పిచుల వృక్షం అక్కడ ఉందో లేదో తెలియదు. అబ్రహాం గారు లేరు, అబీమెలెకు లేడు, గొర్రెలు లేవు, నిబంధన లేదు, అన్నీ లేవు, అన్నీ పోయినాయి. కానీ దేవుడు చేసిన నిబంధనలు మాత్రం అలాగే ఉన్నాయి. రేపటి ఆదివారపు దినమున మనం క్రొత్త నిబంధనలోనికి ప్రవేశిస్తున్నాం, ప్రభు బల్లలోనికి ప్రవేశిస్తున్నాం. అక్కడ మనం చెప్తాం కదా, ఇదిగో ఈ రక్తము నీ కొరకు చేయబడిన క్రొత్త నిబంధన. దేవుడు నీతో నిబంధన చేస్తున్నాడమ్మా. సహోదరి సహోదరిల్లారా, మీ అందరితో దేవుడు సూటిగా మాట్లాడుతున్నారు. ఏమిటి అని అంటే, రేపు ఒక నిబంధన నీతో దేవుడు చేయబోతున్నాడు. ఇప్పటి నుంచే సిద్ధపడు, ఎప్పటి నుంచే నువ్వు పరిశుద్ధపరచుకో. మన దేవుడు యెహోవా కాదేశ్ అయిన దేవుడు. నీ మాట పరిశుద్ధపరచబడును గాక, నీ చూపు పరిశుద్ధపరచబడును గాక, నీ ఆలోచన విధానం పరిశుద్ధపరచబడును గాక, నీలో స్వనీతి తొలగిపోవును గాక, నీలో దుర్నీతి తొలగిపోవును గాక, నీ ప్రవర్తన పరిశుద్ధపరచబడును గాక. అక్కడ నుంచి నీవు దేవుని మందిరమునకు అనే పిచుల వృక్షం దగ్గరికి వచ్చినప్పుడు, బలమైన సంఘం, పాతాళ ద్వారములు నిలువ నీయని సంఘం దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు, దేవుడు నీతో ఒక నిత్య నిబంధన చేయబోతున్నాడు. అది శాశ్వతమైన నిత్య నిబంధన. అది శాశ్వతమైన నిత్య నిబంధన. అది నిరంతరం ఉండే నిత్య నిబంధన. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది కదా, ఆకాశము భూమి గతించిపోతాయి, కానీ దేవుని యొక్క వాక్యం మాత్రం గతించదు. ఏమండి? ఆకాశము భూమి గతించిపోతాయి, దేవుని వాక్యం మాత్రం, దేవుని నిబంధన మాత్రం స్థిరం. ఆ శాశ్వతమైన దానిని మనం కోరుకున్నాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం.
పర్వతములు తొలగిపోయినా, పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినను, ఏం పోయినా గాని నా కృప నేను విడిచిపెట్టను. ఆయన కృప మాత్రం మన మీద నుంచి తొలగిపోదు. అది కదా మనకు కావాల్సింది. పోయే పర్వతాలు, పోయే మెట్టలు, తట్లు ఇవన్నీ మనకి ఎందుకండి? ఆయన కృప మనకి కావాలి. శాశ్వతమైన దేవుడు మనలను విడిచిపెట్టడు. ఆయన మన మొర వింటాడు, మన మొరలకు జవాబిస్తాడు. అందుకే అబ్రహాం అన్నీ గతించిపోయిన ప్రభువా నీవు మాత్రము నిత్యుడగు తండ్రివి. ఎంత తెలివిచ్చేశాడో చూడండి అబ్రహాముకు దేవుడు ఆ రోజుల్లో. ఒక రకంగా పిచ్చుల వృక్షం రాసి ఈ నిబంధన స్ట్రాంగ్గా ఉండాలి, చాలా కాలం ఉండాలని కోరుకుంటూ పూర్తి నమ్మకం ఎవరి మీద పెట్టాడు? పిచ్చుల వృక్షాన్ని నాటి అక్కడ బలిచ్చాడు, ఓకే. కానీ నిత్యుడకు దేవుడు నువ్వు ప్రభువా. మేము ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ నువ్వే దేవుడు కదా నాయన. నీ మీదే ఉంటున్నాం ప్రభువా. నీ నిబంధనే మాకు కావాలి తండ్రి. అందుకే కదా మోషే గారు 90వ కీర్తనలో 90వ కీర్తన 1వ వచనంలో అంటారు ఏమని? 90వ కీర్తన 1వ వచనం. 90వ కీర్తన. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే కదా. ఏమండి? తరతరముల నుండి మన దేవుడు గాడ్ ఆఫ్ ఏజెస్. తరతరముల నుండి దేవుడు. ఒక మాట భలే ఆశ్చర్యం వేసింది నాకు మెడిటేట్ చేస్తున్నప్పుడు. నా ముందున్న తల్లిదండ్రులకు దేవుడు ఆయనే, వాళ్ళ తల్లిదండ్రులకు దేవుడు ఆయనే, ఆ తల్లిదండ్రులకు దేవుడు ఆయనే, ఇక ఎన్ని ముందు చూసుకున్న దేవుడు ఆయనే. ఇప్పుడు నాకు దేవుడు ఆయనే, నా పిల్లలకు దేవుడు ఆయనే, నా పిల్లల పిల్లలకు దేవుడు ఆయనే, నా పిల్లల పిల్లలకు దేవుడు ఆయనే. దేవునికి స్తోత్రం. తరతరములు. గాడ్ ఆఫ్ ఏజెస్. ఏమండి? అందుకే 103వ కీర్తన. నాగమణి చెల్లెమ్మ కొద్దిగా మ్యూట్లో పెట్టరా, రికార్డ్ అవుతుంది. నాగమణి చెల్లెమ్మ. మ్యూట్లో పెట్టాలిరా, మ్యూట్లో పెట్టాలి. వినపడుతుంది కానీ మ్యూట్లో పెట్టండి అమ్మా. 103వ కీర్తన 18వ వచనం. 103వ కీర్తన 18వ వచనం. ఆయన కృప యుగ యుగములు నిలుచును. వారికి వారి పిల్ల పిల్ల తరముల వరకు నిలుస్తుంది. అంటే మనం ఏం చేయాలి? 17వ వచనంలో 17వ వచనం. అది ఆయన నిబంధనలు గైకోవాలి. ఆయన కట్టడలను అనుసరించితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే, ఏమంటే పిల్లల పిల్లలకు ఆయన కృప. ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించే వారిగా మనం ఉందాం. ఎందుకంటే ఆయన తరతరాలకు ఆయన కృప చూపించే దేవుడు, తరతరములకు దేవుడు ఆయనే. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనం. యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము. అక్కడ ఏమనుంటుందంటే ఇంగ్లీష్ బైబిల్లో రాక్ ఆఫ్ ఏజెస్, రాక్ ఆఫ్ ఆల్ ఏజెస్, నిత్య ఆశ్రయ దుర్గం. ఆయన ఒక నెలకు కాదు, ఒక 40 రోజులకు కాదు దేవుడు. ఆయన కొంతమందికి 40 రోజులు దేవుడు ఒకడు ఉంటాడు. కొత్త దేవుడు అండి అనే పాట పాడినట్టుగా 40 రోజులకే దేవుడు ఆయన. అబ్బాబే, మన దేవుడు అలాంటి కాదు. అసలు అలాంటివి మన దగ్గర లేవు. ఆ బిజినెస్సే లేదు మన దగ్గర. మన దేవుడు యుగ యుగములకు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం అలా ఉన్నట్లయితే, మనం గడిచిన వారాల్లో మాట్లాడుకున్న 125వ కీర్తన 1వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు నిత్యము నిలుచు సియోను కొండలాగా ఉంటాం. నిశ్చలంగా ఉంటాం, భయం లేకుండా ఉంటాం, కలవరం లేకుండా ఉంటాం. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు సజీవుడు కదా. అందుకే దావీదు గారు కూడా ఏమంటాడు? మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నిత్య ఆశ్రయ దుర్గమైన దేవుడు. పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన ఆయన కృప మన నుండి దూరపరచని దేవుడు.
తరతరములకు దేవుడు, ఆ నిత్యుడగు తండ్రి, ఆ నిత్యుడగు దేవుడు మనకు తోడుగా ఉన్నాడమ్మా, మనకు తోడుగా ఉన్నాడండి. ఎవరు ఎన్ని అయిపోతే, ఎన్ని రకాలుగా అయిపోతే మనకేంటి? ఒక 10 కోట్లు నీ దగ్గర బ్యాంకు బ్యాలెన్స్ ఉందనుకో, ఎంత ధైర్యంగా ఉంటావు నువ్వు. ఆయనకు వెల కట్టలేం కదా. అంత గొప్ప దేవుడే నీ పక్షాన ఉన్నారు. పౌలు గారు అంటారు కదా, దేవుడు మన పక్షమున ఉండగా. ఆయన మన పక్షాన ఉన్నాడు కదా. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంచుదాం. ఆయన ధర్మశాస్త్రాన్ని చదువుకుందాం. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఆయన్ని స్తుతించుకుందాం. నీ కష్టాల్లో ఆయనకి 2 చేతులు పైకెత్తి, దేవా నీకు స్తోత్రం అని కన్నీళ్లతో స్తుతిస్తా ఉంటే ఎంత ఆనందిస్తాడు దేవుడు. నిన్ను దీవించడానికి ఎంత వేగిపోతాడు ఆయన. కష్టాలు వస్తాయండి. కష్టాలు లేని వాళ్ళు ఎవరున్నారు? అధిక ధనవంతులకు సైతం బోల్డన్ని కష్టాలు ఉన్నాయి. ఎంత చెట్టుకు అంత గాలి. కానీ ఆ గాలి దేవుని వైపు వీస్తే ఎంత మంచిది. తూర్పు గాలి ఉంది. కానీ ఆ రోజున తూర్పు గాలిని దేవుడు విసరజేయగా ఎర్ర సముద్రం 2 పాయలైపోయేది కదా. ఆ గాలి విసరజేసిందని ఎంతమంది ఎన్ని చోట్ల ప్రసంగాలు చేస్తున్నారో చూసారు. ఆ గాలికి ఎంత పేరు వచ్చేసిందో. అంత అద్భుతం మరికెన్నడూ జరగలేదు. మనం కూడా ఆ గాలి వచ్చి మనల్ని కొట్టుకెళ్ళిపోతా ఉంటే దేవుని వైపు తిరిగేసామనుకోండి, అంత గొప్ప విషయం అది. దైవ జనాంగమా, రేపు ప్రభు బలలో మనం పాల్గొనబోతున్నాం. ఆ పరిశుద్ధపరిచే దేవుని శరీరాన్ని, ఆ పరిశుద్ధపరిచిన దేవుని రక్తాన్ని మనం సేవించబోతున్నాం. ఆయన ఆత్మ చేత, వాక్యం చేత, ప్రార్థన చేత క్రమము కలిగిన వారమే మనల్ని మనం సరి చేసుకుంటూ, ముడత, మచ్చ, కళంకం అట్టిది మరి ఏమీ లేకుండా మనల్ని మనం చూసుకుని ఆ నిత్యుడగు తండ్రి దగ్గరికి, ఆ నిత్యుడగు దేవుని దగ్గరికి మనం చేరదాం. దేవుడి మాటలు దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.